హాయ్ ఫ్రెండ్స్, అసలు బంగాళదుంప చిప్స్ పైన ఇలాంటి లైన్స్ ఎందుకుంటాయి? ఈ మాంత్రికుడు ఇంత పెద్ద రాజభవనాన్ని కేవలం 2 నిమిషాల్లో ఎలా మాయం చేశాడు? మీరు ఈ చిరిగిన షూని 50,000 రూపాయలకు ఎందుకు కొంటున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు యూట్యూబ్ షార్ట్ల కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ స్టాట్యూని చూడండి. ఇది కేవలం స్టాట్యూ మాత్రమే కాదు, నిజానికి ఇది పాఠశాల ఫ్యాన్సీ డ్రెస్ పోటీ కోసం మేకప్ చేయబడిన ఒక అమ్మాయి. మరి మన ప్లేస్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. ఇక నెక్స్ట్, ఈ డివైస్ మీరు పడుకున్నప్పుడు మీ బ్రీతింగ్ నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడం ద్వారా మీ ఫోన్ను ఛార్జ్ చేస్తుంది. మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ డివైస్ను ధరిస్తే ఇది ఒక విండ్మిల్ లాంటి వస్తువుగా పనిచేస్తుంది. విద్యుత్ జనరేటర్లా మారుతుంది. ఇది ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేయదు, కానీ ఇది మీ ఫోన్ను మాత్రం సులభంగా శుభ్రపరుస్తుంది. ఇక నెక్స్ట్ వన్, మీకు ఒక కోడితో గనక సమస్య ఉంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే మంచి ఉపాయం. మీరు ఆ కోడి తలను నేలపై ఉంచి దాని తల కదలకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మీరు దాని ముందు చాక్ పీస్తో ఓ తెల్లటి గీతను గీస్తే అది నెమ్మదిగా హిప్నటైజ్ అవుతుంది. ఓ 30 నిమిషాలు వెర్రి పనులు చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా స్పృహలోకి వస్తుందట. ఇక నెక్స్ట్ వన్, ఈ ఇంద్రజాలకుడు కోల్కతాలోని ఓ పెద్ద ప్యాలెస్ను మాయం చేసేశాడు. ఓ యానివర్సరీకి విక్టోరియా మహల్ని కొంత సమయం వరకు అదృశ్యం ఎలా చేశాడు? మరి ఇతర ఇంద్రజాలకుడు ఇంతవరకు అలాంటి పని చేయలేదు. అతను దాన్ని ఎలా మాయం చేశాడనేది ఇప్పటి వరకు ఒక రహస్యంగానే ఉంది. ఇక నెక్స్ట్, ఈ ఫోటో చూడండి. ఇది చూడడం ద్వారా మీరు ఈ వ్యక్తి జ్ఞానం మరియు అనుభవానికి ఆ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చు. ఓ వ్యక్తి తన జ్ఞానంతో అతను హాయిగా కూర్చోగలిగే కూర్చుని తయారు చేశాడు, కానీ అనుభవం ఉన్నవాడు ప్రజలు కూర్చోవడానికి ఇష్టపడే కూర్చుని తయారు చేశాడు. ఇక నెక్స్ట్ వన్, విజయ్ మాల్యాకు బెంగళూరులో $1 మిలియన్ విలువ గల ఇల్లుంది. ఇది భారతదేశంలో అత్యుత్తమ మరియు అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. కానీ అతను ప్రస్తుతం అక్కడ నివసించడం లేదు, ఎందుకంటే అతను భారతదేశానికి వస్తే పట్టుబడతాడు. ఇక నెక్స్ట్, మీరు పాఠశాలలో సాధారణ బోర్డును చూసుంటారు, కానీ ఇది ఒక స్మార్ట్ బోర్డు. దీనికి ఆటోమేటిక్ ఎరేజర్ ఉంటుంది, ఎందుకంటే ఇది బోర్డుపై రాసిన విషయాలను స్వయంచాలకంగా చెరిపేస్తుంది. చెరిపేసే ముందు అది స్కాన్ చేసి సేవ్ చేసుకుంటుంది. తద్వారా విద్యార్థులకు తిరిగి నోట్స్ రాసుకోవడానికి వీలుంటుందట. బాగుంది కదా? ఇక నెక్స్ట్, మీకు యాక్సిడెంట్ రాయి గురించి తెలుసుండాలి. అది మైన్ క్రాఫ్ట్ ద్వారా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ నిజ జీవితంలో ఒక ఆక్సిడెంట్ రాయి చూస్తే ఇది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఇది బయట నుంచి చూడడానికి అంత అందంగా కనిపించదు, కానీ దీన్ని విరగ్గొట్టి చూస్తే అది ఎంతో విలువైనదిగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వన్, ఇది చాలా ప్రసిద్ధమైన కోట్. చాలామంది దీన్ని నమ్ముతారు. పెద్ద వ్యాపారవేత్తలు కూడా దీన్ని నమ్ముతారు. మీరు ఏదైనా వస్తువును దాని ధర చూడకుండా సొంతం చేసుకోవాలనుకుంటే మీరు సమయాన్ని చూడకుండా నిరంతరం పనిచేయాలి. నిజమే కదా? మరి మీరు చేస్తున్నారా? కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, ఈ ఫోటోలో బిల్ గేట్స్ నా కింద ఎన్ని పాపులున్నాయో అన్నిట్లో ఉండే అంత డేటాను మనం కేవలం ఒక సీడీలో క్యారీ చేయగలమని చెప్పారు. ఇది 100% నిజం. ఈ అద్భుతమైన మార్కెటింగ్ పద్ధతి 1994లో ఉపయోగించబడింది. ఇక నెక్స్ట్, నేను ఈ బూట్లు మీకు అమ్మితే మీరు నాకు ₹1 కూడా ఇవ్వకపోవచ్చు. కొంతమంది అయితే నాకు తెలిసి వాటిని ఉచితంగా కూడా తీసుకోరు, కానీ అవి సాధారణ బూట్లు కావు. బ్యాలెన్సియాగా అనే పేరున్న చాలా ప్రసిద్ధ బూట్లు బ్రాండ్కి చెందినవి. వాళ్ళు వాటిని డిస్ట్రాయిడ్ స్నీకర్స్ అని పేరు పెట్టారు. దీని ధర ₹48,000. ఇప్పుడు అలాంటి బూట్లకు ఎవరు ₹50,000 ఇస్తారో నాకైతే తెలియడం లేదు. ఇక నెక్స్ట్ వన్, 90లలో క్యాండీ మ్యాన్ అనే సినిమా విడుదలైంది. అందులో చాలా తేనెటీగలను ఉపయోగించారు. నేటి కాలంలో అయితే నిజంగా యూజ్ చేయరు. అప్పట్లో సరైన టెక్నాలజీ లేక నిజమైన తేనెటీగలను సినిమాలో వాడారట. జపాన్ ద్వీపంలో జింకలు కోతులను తమ వీపుపై కూర్చోబెట్టుకుని వాటికి లిఫ్ట్ ఇస్తాయి. ఇది జపాన్లోని యకుషినా ద్వీపంలో జరుగుతుంది. ఇక్కడ కోతులు రవాణా కోసం జింకలను వినియోగిస్తాయి. బదులుగా కోతులు జింకల శరీరంపై ఉండే జుట్టును శుభ్రంగా పేలు లేకుండా చూసుకుంటాయి. ఇక నెక్స్ట్, ఈరోజు మనం 1 సెకనులో ఫోటోలు తీసుకుంటున్నాం, కానీ ఒకప్పుడు ఒక సమయం ఉండేది. కేవలం 1 సెల్ఫీ తీసుకోవడానికి 15 నిమిషాలు పట్టేది. ఆశ్చర్యంగా ఉంది కదా? ఇక తర్వాత కిల్ బిల్ ఒక అమెరికన్ థ్రిల్లర్ సినిమా, కానీ అది ఇతర దేశాల్లో విడుదలైనప్పుడు దాని ప్రోమోను చాలామంది అధికారుల నుంచి అనుమతి తీసుకునే విధంగా రూపొందించారు. తర్వాత ఇది చాలామందిని దానివైపు ఆకర్షించుకుంది. ఇక తర్వాత వరుసలో కొన్ని బంగాళాదుంప చిప్స్పై ఇలాంటి గీతలు ఉండడం మీరు చూసే ఉంటారు. అసలు అలా ఎందుకున్నాయి? ఎందుకంటే వాటికి అలా లైన్స్ ఉండడం వల్ల బంగాళాదుంప చిప్స్ చివరల వరకు క్రంచీగా తయారవుతాయి. మనం వాటిని విరిచినప్పుడు బంగాళాదుంప చిప్స్ ఈ లైన్లపై విరిగిపోతాయి. ప్రజలు క్రంచీ బంగాళాదుంపలను ఎక్కువగా ఇష్టపడతారు. అదే బంగాళాదుంప చిప్స్ సాదాగా ఉంటే మసాలా ప్లెయిన్ చిప్ నుంచి ప్యాకెట్ దిగువకు వెళ్ళిపోతుంది. అందువల్ల మంచి నాణ్యమైన చిప్స్ మనం తినలేం. ఇక నెక్స్ట్ వన్, షార్ప్నర్ లేకుండా పెన్సిల్ అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మీరు పెన్సిల్ను ఉపయోగించినట్లయితే
తప్పనిసరిగా షార్ప్నర్ను ఉపయోగించాలి. షార్ప్నర్లో ఉండే పక్కటి భాగం ఎందుకు ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది? దాని పని ఏంటి? దాని పని పదును చేయడానికి తయారు చేయబడింది. దీంతోపాటు అది షార్ప్నర్ డిజైన్ను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా మీరు మీ పెన్సిల్ను ఎంత టఫ్గా టైట్గా షార్ప్ చేసినా కూడా అది మీ చేతి నుంచి జారదు. సో చూసారు కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఒక్కో షాట్లో ఒక్కో చోట చూడాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ కలిపి ఒక వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేశాం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.